డే క్యాచ్ వారి కొరమీనులు, రొయ్యలు పూర్తి స్థాయి నాటు రకానివి. చాలా టెండర్ గా, చాలా టేస్టీగా ఉంటాయి. డే క్యాచ్, ఏ ఫార్మర్స్ అవుట్లెట్. నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్, స్వర్ణ నిన్న గారు. విజయవాడలో ఉపాధ్యాయులు మహాధర్నా నిర్వహించారు. ఏవైతే వాళ్ళకు చెల్లించాల్సినవి ఉన్నాయో 30% ఐఆర్ ప్రకటించాలి, అలానే 12వ పిఆర్సి ప్రకటించాలి అంటూ గట్టిగానే వాళ్ళు నినదించారు, ధర్నా చేశారు. మా కోరికలు, మా హామీలు కనుక నెరవేర్చకపోతే మేము ఎక్కడి వరకునన్నా వెళ్తామనే విధంగా కూడా నిన్న మనం చూసాం. మీరేం చెప్తారు? అవును, ఉద్యోగులు, ఉపాధ్యాయులు లేదా సెక్రటేరియట్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ వాళ్ళు కోరుతున్నటువంటిది 100% న్యాయమైనటువంటిది. ఇప్పుడు 12వ పిఆర్సి వేయాలనేది వాళ్ళు అడుగుతున్నటువంటి మేజర్ డిమాండ్. వాస్తవంగా మన పక్కనే ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో 12వ పిఆర్సి అమలైపోయి 13వ పిఆర్సి ను కూడా వాళ్ళు వేయడం అనేది జరిగింది. మనమేమో 12వ పిఆర్సి వేయండి మహాప్రభు అని చెప్పి మన ఉద్యోగస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అంటే విధానంలో అవి చేసుకుంటూ వెళ్ళిపోవాలి కదా సార్ గవర్నమెంట్స్. ఎందుకు ఉపాధ్యాయులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి తమ ఏదైతే వాళ్ళకి చెల్లించాల్సింది, రావాల్సింది ఉందో దాన్ని అడుక్కోవాల్సిన పరిస్థితిని ఎందుకు తీసుకొస్తున్నాయి ప్రభుత్వాలు? అదే ప్రభుత్వాలు బాధ్యతగా లేకపోవడం ఒకటి. తమ ప్రయారిటీస్ మారిపోయిన తర్వాత కాంట్రాక్టర్లకో లేదంటే కార్పొరేట్లకో, అదానీ, అంబానీ లాంటి వాళ్ళు ప్రధానం అయిపోయిన తర్వాత వీళ్ళందరూ సెకండరీగా అయిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉదాహరణకి 12వ పిఆర్సి ఈ వేళకి ఇంప్లిమెంటేషన్ ఉంటే 3వ సంవత్సరం పూర్తి అయిపోయి ఉండాలి. ఇప్పుడు 13వ పిఆర్సి అడగాలి. వాస్తవంగా ఒక 5 ఏళ్ల కాలం దాదాపు మిస్ అయిపోయి పాతదాన్ని అడగాల్సిన దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డిఏ బకాయిలు కూడా ఇవ్వకుండా, లేదంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పిఎఫ్ బకాయిలు ఇట్లాంటివి ఏదన్నా ఉండి మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వండి అని కూడా అడుక్కోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడిందనంటే ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి ప్రయారిటీస్ ఇస్తా ఉన్నాయి, ప్రభుత్వాలు ఉద్యోగుల పట్ల ఎట్లా ఉన్నాయనడానికి ఇవన్నీ కూడా ఒక ఉదాహరణలు. కాబట్టి ఉపాధ్యాయులు అది యూటీఎఫ్ చేసినా, ఎస్టీయూ చేసినా, ఇంకొకరు చేసినా వాళ్ళు అడుగుతున్నది ఏమి, ఇప్పుడు మాకు రెగ్యులర్ కోర్సులో అమలు చేయాల్సినటువంటి విషయాల్ని మీరు అమలు చేస్తే మేము విధుల్లోకి వచ్చే పనే లేదు కదా. ఇప్పుడు రావాల్సినటువంటి పరిస్థితిని కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి. ఒక్క ఉపాధ్యాయులే కాదు లేదా ఉద్యోగులే కాదు ఈ రకమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటిది. అంగన్వాడీలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నా కార్యక్రమాలు గత 3 రోజులుగా చేశారు. దానికి ముందు ప్రాజెక్టు స్థాయిలో ధర్నాలు చేశారు. ఇప్పుడు 2వ తారీఖున చెలో అసెంబ్లీకి పిలిపించారు. వాళ్ళు అడుగుతున్నది ఏమి, ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది 26,000 రూపాయలు ఇవ్వండి వేతనం అని చెప్పేసి, దాన్ని ఎందుకు అమలు చేయడం లేదని వాళ్ళు అడుగుతున్నది. గుజరాత్ హైకోర్టు చెప్పింది టీచర్కి 24,000 ఇవ్వాలి, వర్కర్కి 20,000 ఇవ్వాలి. అవి కూడా ఇంప్లిమెంట్ చేయరు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా తమకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు, వాళ్ళ గొడవ. అదే మాది ఎలక్ట్రిసిటీ కార్మికులు కూడా తమకు ఇచ్చినటువంటి హామీకి భిన్నంగా పోతా ఉంది ప్రభుత్వము అని చెప్పి లోకేష్ యుగలంలో ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడం లేదనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నది. మీరు ఎవరైనా తీసుకోండి, ఒక ఆశయాన్ అంటారా, మధ్యాహ్న భోజనం అంటారా, లేదు ఆటో కార్మికులు అంటారా, బిల్డింగ్ కార్మికులు, అది అసంఘటిత రంగం కావచ్చు, సంఘటిత రంగం కావచ్చు, లేదా శాశ్వత ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఉన్నత విద్యలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈవెన్ మెడికల్ అండ్ హెల్త్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. మా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ప్రభుత్వం వేరే ప్రయారిటీస్ తో పోతా ఉంది, ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి వీధుల్లోకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు గత కొన్ని రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు రోజు వేరే చర్చలు తప్ప ప్రజా సమస్యలు ఏమున్నాయి? మీరు బయటకు వచ్చి చూడండి, అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవు. అదే మీరు బయటకు వచ్చి చూస్తే రోజు ఆ ధర్నా చౌక్ లో చూడండి ఎంత మంది ఎన్ని రకాల సమస్యలతో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందుకని ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ మారాలి, ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలి. ఆ రకమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం నడవడం లేదు అని చెప్పి మనం చెప్పడానికి నిదర్శనం బయట జరుగుతున్నటువంటి ఆందోళనలే. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు కూడా ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి అడుగుతున్నారు. మీరు విజయవాడలో చూస్తే మనకు అట్ట కనిపిస్తారు. రాష్ట్రం అంతా అంతే. ఈ రోజు ఉదయం తిరుపతిలో కూడా స్విమ్స్ లో పనిచేసే కార్మికులు 800 మంది పైగా, దగ్గర దగ్గర 1000 మంది వీధుల్లోకి వచ్చి ఎప్పుడో 9 నెలల కిందట అమలు చేస్తామన్న విషయాలను కూడా ఈ రోజు దాకా అమలు చేయలేదని చెప్పి ఆసుపత్రిలో పనిచేసే కార్మికులందరూ పెద్ద ఎత్తున వచ్చి ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి. ఇది ఒక జిల్లా కాదు, అన్ని జిల్లాల్లో ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు, చెప్పిన మాట కట్టుబడి లేదు కాబట్టి
వీధుల్లోకి వస్తున్నారు జనం. కాబట్టి వాళ్ళెట్ట తప్పు పడతాం? వాళ్ళు చేసేది న్యాయమైనదే కదా! న్యాయమైనటువంటి ఆందోళనకి మన వాళ్ళంటే మనలాంటి వాళ్ళందరూ కూడా మీడియా కావచ్చు, లేదా కార్మిక సంఘాలు కావచ్చు, మద్దతు ప్రకటించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉందని నేను భావిస్తున్నాను. మరీ ముఖ్యంగా 35,000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. అట్‌లీస్ట్ అవి ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు ఆ హామీ ఏదైతే ఉందో, లేకపోతే అది ఎప్పుడైతే ఆ బకాయిలు ఉన్నాయో వాటిని తీర్చుతారో కూడా ప్రభుత్వం ఈరోజు స్పష్టంగా చెప్పలేని పరిస్థితుల్లో ఉంది అంటూ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు చెప్పలేకపోతుంది గవర్నమెంట్? ఎందుకు చెప్పలేకపోతుందంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదమ్మా రోజువారీ కార్యక్రమం. ఆఖరికి మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా చూసాం. మూలధన వ్యయం ఎంత ఉంది, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఏ రకంగా ఉంది, ప్రత్యక్ష పన్నుల శాతం ఎట్లా ఉంది, లేదా పరోక్ష పన్నుల శాతం ఎట్లా ఉంది, ఇవన్నీ ఒక విశ్లేషణ కూడా జరిగింది. కేంద్రంలో అదే పరిస్థితి ఉంది, రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది. ఇట్లాంటప్పుడు ఏం చేయాలా? ఉత్పత్తి వ్యయాన్ని పెంచేటట్టుగా ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అది తిరిగి ఆదాయం వచ్చేటట్లుగా అవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టాలి. దురదృష్టం ఏందంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు అప్పులతో నడపాలి. అప్పులు తెచ్చుకోవాలి, అప్పులతో ప్రభుత్వాన్ని నడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దాదాపు 24% మనకు వచ్చేటువంటి ఆదాయంలో 24% వడ్డీలకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. అదే మాదిరి ఇంకొక 20-25% అప్పులు తెచ్చుకునే దాని మీద ఆధారపడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే 50% అప్పులు తెచ్చుకోవడం, అప్పులు చెల్లించుకోవడంతో అయిపోతే ఇంక 50%లో కూడా ఎవరికి ఏమేమి ఇయ్యాలా? ఎవరికి ఇయ్యాలంటే వాళ్ళల్లో కూడా అదానీలకి, అంబానీలకి లేదంటే వీళ్ళకు కావలసినటువంటి పెద్ద మనుషులకి అవసరమైనటువంటివి నిర్ణయాలు చేయడానికి లేదా వాటికి తోడ్పడే పనుల్లో ఉండడం తప్ప ఇప్పుడు ఎంతసేపు ఇన్ని లక్షల కోట్లు వచ్చేసినాయి, అన్ని లక్షల కోట్లు వచ్చేసినాయి, అన్ని పరిశ్రమలు వచ్చేసినాయి, ఇన్ని పరిశ్రమలు వచ్చేసినాయని రోజు డంకా కొట్టడం తప్ప నిజంగా దాని కారణంగా రాష్ట్రం యొక్క పరిస్థితి ఏమన్నా మారిందా, మన యొక్క ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఏమన్నా ఉందంటే మళ్ళీ లెక్కలు చూస్తే అదే పరిస్థితి. మీరు గత బడ్జెట్ ఈ బడ్జెట్ చూస్తే ₹1 అదనంగా ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు, ₹1 అదనంగా ఆదాయం వచ్చేటువంటి పరిస్థితిలా. వాస్తవం ఎట్లా ఉంటే ఓ రోజు మనకు గ్రాఫిక్ సినిమాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పోటీ పడి మరి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పరిస్థితి వేరుగా ఉంది. మనకు క్షేత్రస్థాయిలో చూస్తే ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు, ఆందోళనగా ఉన్నారు, ఏ సమస్య పరిష్కారం కావడం లేదని బాధతో ఉన్నారు, ధరలు విపరీతంగా పెరిగినాయి. ఆఖరికి శాశ్వత ఉద్యోగులు అంతో ఇంతో ఆదాయంగా మధ్యతరగతి రంగంగా లేదా అప్పర్ మిడిల్ క్లాస్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వీధుల్లోకి వచ్చి ఇంత గొడవ చేస్తా ఉంటే ఇంకా వాళ్ళకంటే కింద ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్ సోర్సింగ్ లో ఉండేవాళ్ళు లేదా ఉద్యోగ భద్రత లేనటువంటి వాళ్ళు, స్కీమ్ వర్కర్ గా ఉండేవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? కాబట్టి ఏమి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఆశాజనకంగా కాదు కదా, ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో ఈ రోజు ఉంది. రేపు ఎట్టా రన్ అవుతుంది అన్నటువంటిది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో తమకున్నటువంటి పరిస్థితి ఇది. ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. మీరు మేము కలిసి పలానా నిర్దిష్టమైనటువంటి అంశాల మీద కేంద్రీకరణ చేస్తాం, కొన్ని మేము చేయగలం, కొన్ని చేయలేము అని చెప్పి చర్చలు జరిపి వాటి ఆధారంగా స్థానిక సంస్థలను, ప్రజా సంఘాలను, ప్రజలను వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఉద్యోగస్తులతో సహా వాళ్ళ భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని నడిపేటువంటి ఒక డెమోక్రటిక్ పద్ధతి ఉంటే ఏమనేది బాగుంటుంది. ఏ ఊరితో సంప్రదింపులు లేవు, ఎవరితో మాట్లాడటం లేదు, మాట్లాడితే పోలీసుల్లో అడ్డం పెట్టుకొని పరిపాలన చేసే దుస్థితికి ఈ రోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వాలు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చేసింది. ఆ కారణంగా అలజడి పెరిగింది, అశాంతి పెరిగింది. ఈ రోజు ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఈ ఆందోళనకి ప్రధానమైనటువంటి కారణం అని నేను భావిస్తున్నానండి. స్వర్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పెంచడంలో, అలానే కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టడంలో ఉపాధ్యాయుల కృషిని, శ్రమను ఈ రోజు మనం గుర్తు చేసుకోవాల్సిందే. పెద్దగా ఉద్యమంలా చేపట్టారు వాళ్ళు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి అంటూ వాళ్ళు ఎంతగా మనం చాలా సందర్భాల్లో చూసాం కూడా. మరి అలాంటి ఉపాధ్యాయులను ఈ రోజు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత పక్కన పెట్టడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మనకు ఒక సామెత కూడా ఉంది. నది దాటేదాకా ఓడమల్లన్న, ఆ తర్వాత బోడి మల్లన్న అనే ఒక సామెత ఇప్పుడు అట్లా తయారైపోయింది. ఎన్నికలకు ముందేమో వీళ్ళే దేవుళ్ళు, ఎన్నికల తర్వాత ఇప్పుడు వీళ్ళని పట్టించుకునే నాదుడే లేనటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. ఎన్నికలకు ముందు పదే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ చెప్తున్నాడు, మాట్లాడుతున్నారు. అదానికి మేము ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇట్లా ఇద్దామని అనుకున్నాము, 99 పైసలకే ఎకరం భూమి పారిశ్రామికవేత్తలకు ఇస్తామని ఎన్నికలకు ముందు ఏమన్నా ఎన్నికల ప్రణాళికలో ఏమన్నా చెప్పి అవన్నీ అమలు చేస్తుంటే
మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలకు ముందు ఇట్లాంటివి ఏం చెప్పలేదు. ఈరోజు ఈ కార్పొరేట్ కంపెనీలకి మేలు చేస్తామని ఏమన్నా వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో చెప్పారా? కానీ వాళ్ళ ప్రయారిటీస్ అన్ని కూడా షావుకారులకి మేలు చేసేటువంటి పద్ధతిలో ఉన్నాయి తప్ప, ఇప్పుడు విద్యుత్తు ఒప్పందాలన్నీ మీరు చూడండి. ఎవరికి మేలు చేసేటివి ఉన్నాయి? ఆ రోజున, ఈ రోజున షిరిడి సాయి కంపెనీకి, షిరిడి సాయి ఒక సబ్ కాంట్రాక్టర్ గా ఉంటే మెయిన్ కాంట్రాక్టర్ గా ఉన్నటువంటి అదానీ లాంటి వాళ్ళకి రాష్ట్రాన్ని రాసిపెట్టి ఇచ్చేసే కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిని ప్రశ్నిస్తూ విధుల్లోకి జనం వస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాము. అదే ఎన్నికలప్పుడేమో ఒక రకమైనటువంటి వైఖరి, ఎన్నికల తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఆ రోజున ఎందుకు ఓడించారని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానుకూలమైనటువంటి పద్ధతులు లేదు, మా సమస్యలు పట్టించుకోవడం లేదు. అదే మాదిరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కష్టజీవులు, రైతాంగం వీళ్ళందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల బాధ్యతాయుతంగా లేరు అని చెప్పే దీంతో చాలా గట్టిగా నా విశ్వాసంతో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గాని, ఆయన అనుయాయులు గాని. ఎట్టి పరిస్థితుల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందన్నటువంటి విశ్వాసంతో ఉండేవాళ్ళు. అట్లాంటి వాళ్ళు చిత్తుగా ఓడిపోయారంటే ప్రజాభిప్రాయం ఎంత వేగంగా, ఏ రకంగా మారుతుందనేది మనకు కళ్ళ కట్టేటటువంటి ఒక సజీవ సాక్ష్యం 2024 ఎన్నికలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాని నుంచి గుణపాఠం నేర్చుకొని ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలన్నటువంటిది ఉండాలా లేదా? డెఫినెట్ గా ఉండాలి. మన రాష్ట్రంలో వైసీపీ పోతే టీడీపీ, టీడీపీ పోతే వైసీపీ అన్నటువంటి పరిస్థితి కూడా ఈ రోజు ఈ రకమైన పరిస్థితికి కారణం. ఒక మూడవ శక్తి కూడా రావాలి. ఆ మూడవ శక్తి ఉపాధ్యాయులు, ఉద్యోగులు లేదా ఇట్లాంటి శక్తులు ఈ రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో వారి మద్దతుతో ఏర్పడాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. ఎందుకనంటే ఇట్లాంటి వాళ్ళ గురించి చర్చలు చేసే వాళ్ళు ఎవరూ లేరు. దురదృష్టం 175 మంది ఎమ్మెల్యేలు మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే వాళ్ళలో 138 మంది క్రిమినల్ కేసులు పెట్టించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, క్రిమినల్స్ ఉన్నారు అని అంటే ఈ రకమైనటువంటి పరిస్థితి ఎక్కడికి వెళ్తా ఉన్నాం మనము? ఈ రోజు పార్లమెంట్ లో ప్రజా సమస్యల మీద చర్చ లేదు, అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద చర్చ లేదు. ఎవరు మాట వింటున్నటువంటి పరిస్థితి ఉంది? ఎంతసేపు ఎక్కడ కాంట్రాక్టులు, ఎక్కడ డబ్బులు వస్తాయి, లేదా పక్కదారి పట్టించడానికి జనాన్ని ప్రజా సమస్యలన్నీ మాట్లాడుకోకుండా లడ్డు లాంటి విషయాలు మాట్లాడుకోవడం కోసం ఈ రోజు డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి పదే మనకు కనిపిస్తోంది. ఇది సమంజసం కాదు కదా. ఎన్నికలకు ముందు ఇది కాదు కదా మీరు చెప్పింది. ఎన్నికలకు ముందు చెప్పినటువంటి హామీల్ని అమలు చేయండి మహాప్రభు అని చెప్పి ప్రజలు వీధుల్లోకి వస్తుంటే ఇప్పటికైనా అర్థం చేసుకుని ఈ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలనేది సిఐటి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఏదైతే తక్కువ మాట్లాడుకోవాలో దాని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు అనే ఆరోపణ కూడా ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ లడ్డు వివాదానికి సంబంధించి ఎక్కడైనా ఫుల్ స్టాప్ పెడతారేమో అని చూస్తూ ఉన్నా కూడా ఫుల్ స్టాప్ పెట్టని పరిస్థితి. ఓకే, ఎలా చూడాలంటారంటే ఓ పక్కన సిబిఐ ఒక రిపోర్ట్ ఇచ్చింది, సిట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, అయినా కూడా మళ్ళీ 1 మ్యాన్ కమిటీ అంటూ వేశారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఇప్పుడు ఒకటే అమ్మా, ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సిబిఐ ఆధ్వర్యంలో కొంతమంది అధికారులు ఎంపిక చేసి వాళ్ళకి అప్పచెప్పి విచారణ చేయమని చెప్పారు. ఆ విచారణ జరిగింది. అనేక మంది ఉద్యోగస్తుల్ని జైలుకు పంపించారు. అదే మంది కొంతమంది మీద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇంకొంతమందిని విచారణ జరిపారు. ఆ బోలే బాబా ఫ్యాక్టరీకి సంబంధించిన యజమాని కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కేసుల్లో పెట్టారు. అసలు ఈ ప్రాసెస్ ఎట్లా జరిగింది, దీనికి వెనకున్నటువంటి నేపథ్యం ఏంది, ఈ విషయాలన్నింటినీ కూడా చాలా క్లియర్ గా కల్తీ జరిగిందనేది 100% వాస్తవం అనేది అందరూ సర్వత్రా అంగీకరించే విషయం. ఇప్పుడు ఈ కల్తీ జరిగిన తరువాత ఆ కల్తీ జరగకుండా ఉండడానికి అవసరమైనటువంటి పద్ధతులు ఏముండాయి, ఇంకా ఏమేం మార్పులు చేయాలి, ఎట్లా కొండ మీద ల్యాబ్ ని ఎట్లా పటిష్టం చేయాలి, ఈ విషయాల మీద చర్చ జరపాలి. వాస్తవంగా అయితే వాటి గురించి ఏ చర్చ లేదు. చర్చ లేకపోగా దురదృష్టం ఏంటంటే మీరు గత కొన్ని రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షము, అధికార పార్టీ నాయకులు, కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా లడ్డు చుట్టూ పడిపోయి లడ్డు వివాదం తప్ప మరొక సమస్య ఆంధ్ర రాష్ట్రంలో లేదన్నట్టుగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా పాలు కల్తీ అయ్యి ఏ రకంగా కొంతమంది చనిపోవడం లేదా ఇతర సమస్యలు ఎట్లొచ్చాయో చూసాం. ఈ కల్తీ అనేది ఒక లడ్డూకే కాదు, ఇప్పుడు రకరకాల వాటిల్లో ఈ అడల్టరేషన్ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటివి ఒక సీరియస్ ఇష్యూగా తీసుకుని మళ్ళీ పునరావృతం కాకుండా ఏమేం చర్యలు తీసుకోవాలో దాని మీద కేంద్రీకరణ చేయాలి. దురదృష్టం ఏంటంటే ఎవరికి వాళ్ళు ఈ సిట్ రిపోర్ట్ ఆధారం చేసుకొని వీళ్ళకి అనుకూలంగా ఉన్న విషయాలు వీళ్ళు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న విషయాలు వాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. 2 రకాల
ఒకటేమో 450 పేజీల నివేదిక, ఇంకొకటేమో 216 పేజీల నివేదిక. ఈ 2 నివేదికల్లో ఉన్నటువంటి వారి సానుకూల అంశాల గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప, మూడో అంశం ఒకటి ఈ సిట్ ఇచ్చింది. ఏమనంటే ఏమేం చర్యలు తీసుకోవాలని. ఈ ఏకసభ్య కమిషన్ వెయ్యాలి అనే దాన్ని కూడా సిట్ రికమెండేషన్ లో భాగంగానే ఉంది. అదే మాదిరి ఇంకా ఎక్కడెక్కడ ఈ లొసుగులు ఉన్నాయి, ఈ లొసుగులన్నిటిని కూడా ఎట్లా చెయ్యాలి. టీటీడీలో కేంద్రీకృతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతిదాన్ని ఈఓ నిర్ణయం చేయడం తప్ప ఈ డీసెంట్రలైజేషన్ లేదు. సెంట్రలైజ్డ్ అయిపోయింది వ్యవస్థ అంతా కూడా. చాలా లోపాలతో ఉంది, చాలా పాత పద్ధతుల్లో ఉంది. దీన్ని చాలా డెమోక్రటైజ్ చేయాలి. ఇక్కడ అంతా కూడా చాలా మార్పులు వస్తే తప్ప టీటీడీలో వీటన్నిటిని అరికట్టడం అసాధ్యం. పద్ధతులు బాగలేవు. టెండర్ షెడ్యూల్స్ లో చేంజ్ చేయాలి, టెండర్ నిబంధనలు సవరించాలి. ఇట్లా చాలా యాంగిల్స్ చెప్పారు. వీటన్నిటి గురించి చర్చ లేదు. చర్చ లేకపోగా లడ్డూలో కల్తీ ఉందా లేదా, ఇప్పుడు గొడ్డు మాంసం ఉందా లేదా, జంతు కొవ్వు ఉందా లేదా, పంది ఇవి ఎవరైనా భక్తులు ఎవరన్నా కోరుకుంటున్నారా, ప్రజలు ఎవరన్నా కోరుకుంటున్నారా? వీళ్ళకి రోజు ఒకరి ప్రయోజనాలు ఒకరు ఈ రకంగా చర్చనీయాంశం చేసుకుని దుర్వినియోగం చేస్తున్నారు. చట్టసభల్లో ప్రజలు ఎందుకైతే మిమ్మల్ని గెలిపించి చట్టసభలకు పంపించారో ఆ సభల్లో మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడకుండా, ప్రజా సమస్యలను ప్రస్తావన చేయకుండా, అత్యంత అమానవీయమైన పద్ధతిలో ప్రజలను అవమానం చేసే రీతిలో వీళ్ళందరి యొక్క వ్యవహార శైలి ఉంది. ఇది తప్పు అనేది మా అభిప్రాయం. ఈరోజు కల్తీ గురించి చర్చించాలా, డెఫినెట్ గా చర్చించాల్సింది, తప్పేం లేదు. 100% చర్చించాలా. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు భక్తులతో చెలగాటం ఆడకూడదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడినారు. ఆయన ఈ పంది కొవ్వు కలిసింది, ఈ కొవ్వు కలిసింది, ఆ కొవ్వు కలిసింది అని మాట్లాడడం అంటే, ఎవరైతే శిక్షించాల్సిన స్థానంలో ఉన్నారో వాళ్ళు ఈ రకమైనటువంటి మాట్లాడడం ఏంది? ఇట్లాంటి కల్తీనే జరిగింది అనుకుందాం. కల్తీ జరిగితే కల్తీకి పాల్పడినటువంటి వాడిని కఠినంగా శిక్షించి జైలుకు పంపించాల్సినటువంటి పని నువ్వు చేయకుండా, వాటి గురించి చేయకుండా ముందుగానే వీటన్నిటిని కూడా బయటపెట్టి మాట్లాడటం అని అంటే ఈ రోజు అర్థమే ఉంది. బయట పెట్టినాము సరే, బయట పెట్టిందా నిరూపణ చేయాలి కదా. ఈ రోజు సిట్టు అట్లాంటిది లేదు అని చెప్పే పరిస్థితి వచ్చిందనంటే ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఏమన్నా అర్థం ఉందా? కల్తీ జరిగింది. కల్తీ ఏ స్థాయిలో జరిగింది? నెయ్యి అనేది ఒక్క చుక్క లేకుండా అడల్ట్రేషన్ జరిగింది అనేది రిపోర్ట్ ఇచ్చింది. ఎంత సీరియస్ విషయం అది? ప్రతిరోజు 1,00,000 మంది భక్తులు వస్తా ఉంటే 1,00,000 మందికి నువ్వు వాళ్ళ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి చేస్తున్నావంటే ఎంత సీరియస్ గా తీసుకోవాలి? ఈ రోజు దాకా ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా కూటమి నాయకులందరూ కూడా. తిరుమల కొండ మీద ల్యాబ్ ఎందుకు పటిష్టం చేయలేదు? ఈ రోజు దాకా ఇప్పటికీ అడల్ట్రేషన్ అయినటువంటి నెయ్యి వస్తే ఈ రోజుకి కనిపెట్టడానికి అవసరమైనటువంటి సాధనాలు లేవు. 2 ఏళ్లలో ఇందుకోసమా నిన్ను గెలిపించి నువ్వే చెప్పావు, 2 ఏళ్లకు ముందే చెప్పావు. ఇక్కడ తీవ్రమైనటువంటి దాడి జరిగింది అని చెప్పావు. లేదా కల్తీ గురించి తీవ్రంగా మాట్లాడినారు. వాటిని నియంత్రించడానికి ఏమేమి చర్యలు తీసుకున్నారు? ఏమీ లేదు. అదే కదా సిట్టి చెప్పింది. వాటి మీద చేయమని చెప్పి నేను కోరుతున్నాను. దురదృష్టం ఏంటంటే చట్టసభల్లో ఇట్లాంటి విషయాల కంటే కూడా వేరే విషయాల మీదుగా డైవర్ట్ అయిపోవడం, వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవడం, పరస్పరం దూషించుకోవడం, బూతులు మాట్లాడుకోవడం, ఇళ్ల మీద దాడులు చేసుకోవడం, మళ్ళా 30 యాక్ట్లు పెట్టి ఆఖరికి ఏంటంటే సామాన్యుడు ఎవడైనా ధర్నా చేసి, సామాన్యుడు ఎవడైనా తమ సమస్యను చెప్పుకోవాలంటే 30 యాక్ట్ ఉంది కాబట్టి మీరెవరు చేసేదానికిలే, మీరు ధర్నా చేయొద్దు, మీరు రిప్రజెంటేషన్ ఇద్దు, మీరు నోరు తెరవద్దు అని చెప్పి మళ్ళా అడదిప్పి ఇటు తిప్పి మూలలో కూర్చున్న ముసలమని కొట్టేస్తారని చెప్పి ఒక సామెత ఉంది కదా. కసరత్తు చేసినటువంటి కండలు పెంచినటువంటి వాడు మూలలో ఉన్న ముసలమ్మల మీద దాడి చేశాడని చెప్పి. ఆ రకంగా వీళ్ళు తిట్టుకునేది, వీళ్ళు కొట్టుకునేది, వీళ్ళు బూతులు మాట్లాడుకునేది, తిరిగి వచ్చి 30 యాక్టో ఇంకొక యాక్టో పెట్టి సామాన్య ప్రజల మీద ఇబ్బంది పెట్టే చర్యలకు పూనుకుంటున్నారు. ఇది జరుగుతోంది. ఇట్లాంటివన్నీ కూడదు, సమంజసం కాదు. ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించే ధోరణికి ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్షం గాని కూటమి గాని రావాలనేది మా విజ్ఞప్తి. అంటే సార్, మరో పక్క మండలిలో మనం చూసాం రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోవడానికి మీరంటే మీరు కారణం అంటూ ఒకరినొకరు నినదించుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అధికార పక్షమేమో ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పక్షాన్ని విమర్శిస్తున్నారు. అసలు ఏం జరిగింది సార్? మీరు రాయలసీమ వాసులు. దురదృష్టం ఏంటంటే అమ్మా, వాస్తవంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. అది ఎవరైనా, అది వైసీపీ ప్రభుత్వం ఉన్నా, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నా చేస్తేనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తాగునీటి సరఫరా అనేది ఉంటుంది. నెల్లూరుకు గాని, ఇప్పుడు మా తిరుపతికో లేదా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకో కనీసం తాగునీళ్లు ఉంటే ఎత్తిపోతల పథకం అనేది అనివార్యంగా అవసరం.
ప్రతిరోజు కొన్ని టీఎంసీల నీళ్లు వీటిలో సప్లై అయితే తప్ప ఈ ప్రాంతంలో తాగునీటికి కూడా లేని దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ వివాదం మీకు అందరికి కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి సమయంలో దాన్ని సామర్థ్యాన్ని పెంచడానికి ఆయన ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రాంతంలో చాలా పెద్ద గొడవ జరిగింది. ఈ గొడవ సందర్భంగానే మా బోటోళ్ళందరూ కూడా చెప్పింది ఏమనంటే ఇది చర్చించి సానుకూలమైనటువంటి పద్ధతిలో పరిష్కారం చేసుకోవాలని. మేము చెప్పిందే చివరికి నిజమైంది. ఎందుకనంటే అది అనివార్యంగా చేస్తే తప్ప ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడదు అనేది ఒక నిర్దిష్టంగా అనుకున్నారు. ఆ ప్రాంత ప్రయోజనాలు కాపాడడానికి కూడా నీటి సామర్థ్యం ఏ మీటర్ల స్థాయిలో ఉండాలనేది కూడా దాంట్లో నిర్ణయాలు చేశారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగింది ఏమనంటే ఎక్కడి సామర్థ్యం వరకు పెట్టారో ఆ సామర్థ్యానికి అంటే కూడా తగ్గిపోయేదాకా లేదంటే ఆ స్థాయికి నీళ్లు రాకుండా ఉండడానికి అవసరమైనట్టు ఇంకో కట్టడాలు నిర్మాణం తెలంగాణలో జరిగింది. ఇది ఒకరి ప్రయోజనాలు ఒకరు దెబ్బతీసుకునేటట్టుగా వ్యవహార శైలి ఉంది. దీని మీద చర్చోపచర్చలు జరిగినాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అప్లై చేసింది. దాంట్లో నేషనల్ గ్రీన్ ఎనర్జీ నుంచి అనుమతులు రాలేదు. అది మనకందరికీ తెలిసిన వాస్తవమే. అప్పటికే దాదాపు 1000 కోట్ల రూపాయల పైన వాళ్ళు ఖర్చు పెట్టారు. ఇంకొక 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా సన్నద్ధమైనటువంటి పరిస్థితుల్లో వచ్చిన ఆటంకాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాణ పనులు కొన్నింటిని ఆపారు, ఇంకొన్నింటికి కొనసాగిస్తున్నారు. ఆ కొనసాగిస్తున్నది ఏంది? సాగునీటికి సంబంధించింది అక్కడ ఆటంకం ఉంది కాబట్టి ఆపారు. తాగునీటికి సంబంధించిన దాన్ని కొనసాగించడానికి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కంటిన్యూ చేస్తూ ఈ రోజుకి కూడా దాని అవసరం ఉంది. అందుకని వైసీపీ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ గారు తాగునీళ్ళు అనేది అవసరం. ఆ రోజు వైసీపీ ప్రభుత్వ హయాంలో దానికి సంబంధించిన నిర్మాణాలు జరిగినాయి, ఖర్చు జరిగింది, 1000 కోట్ల రూపాయల ఖర్చు కూడా జరిగిందని అది మన కళ్ళ ముందు కనపడేటువంటి వాస్తవం. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఆగిపోయినాయి. అదే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావన చేశాడు. మేమిద్దరం ఉన్న ఒక చోట చర్చలో నేను చంద్రబాబు నాయుడు గారిని కోరాను. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆపేశా అని చెప్పాడు. దాని మీద సమాధానం చెప్పకుండా ఇంకేదేదో మాట్లాడితే అర్థం రేవంత్ రెడ్డి చెప్పింది తప్పునన్నా మాట్లాడాల. రేవంత్ రెడ్డి చెప్పింది సరైనటువంటిది కాదు, పనులు కొనసాగుతున్నాయనైనా చెప్పాలా. ఇవేమి మాట్లాడకుండా వీళ్ళిద్దరూ ఒకరినొకరు పరస్పరం నువ్వు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేసింది మేం కాదు, ఇదేదో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విషయాన్ని మీరు అంటున్నారు, అది కాదు దానికి పూర్వమే జగన్మోహన్ రెడ్డి ఆపేశారని వీళ్ళు, కాదు నీ మిత్రుడు నీ శిష్యుడు రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుతున్నారని వీళ్ళు. అసలు వాస్తవం ఏంది? రాయలసీమ ఎత్తిపోతల కేశవ్ గారు ప్రభుత్వం ఎలా చెబితే అలానే మీరు తీసుకోవాలి, ఏది చెప్తే అదే మీరు ఫాలో అయిపోవాలి అంటున్నారు కదా. ఇప్పుడు నేను అనేది అదేమ్మా. ఇప్పుడు గతంలో ఓ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ఓ ప్రభుత్వం. ఏ ప్రభుత్వం చెప్పింది తీసుకోవాలి? ఆ ప్రభుత్వం చెప్పింది తీసుకోవాలన్నా, ఈ ప్రభుత్వం చెప్పింది తీసుకోవాలన్నా? ఇక్కడ ప్రజల ప్రయోజనాలు అనేది కీలకమైనది. ప్రజల ప్రయోజనం ఏంది? ఇప్పుడు రాయలసీమ ప్రాంతానికి అదే మాదిరి నెల్లూరు ప్రాంతానికి తాగే నీళ్లు అవసరం ఉందా లేదా? చెన్నైకి తాగే నీళ్లు అవసరం ఉందా లేదా? ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఇన్విటిబుల్ గా ఈ ఎత్తిపోతల పథకం అనేది ఉండాలి. అది అవసరం. అది అవసరమే లేదు, వేరే ప్రత్యామ్నాయ మార్గాలు దాన్ని నిరూపించన్నా చూపాలి. అదేమీ చేయకుండా ఊరికే ఒకరి మీద ఒకరు సవాళ్లు వేసుకుంటూ తొడలు కొట్టుకుంటూ మీసాలు తిప్పుకుంటూ మాట్లాడితే ఏం ప్రయోజనం జరుగుతుంది? ప్రజలకు ఏమన్నా ప్రయోజనమా? ప్రభుత్వానికి ఏమైనా ప్రయోజనమా? లేదు రైతాంగానికి ఏమన్నా ప్రయోజనం? ఎవరికి ఏ ప్రయోజనం లే. వీళ్ళకి జరిగేది ఏమంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే 2 లక్షల కోట్ల రూపాయలు కనీసంగా డబ్బులు కావాలా. ఈ రోజు కేటాయింపులు ఎంత జరుగుతున్నాయి? 10,000 కోట్లు కూడా కేటాయించే పరిస్థితి లేదు. అంటే ఇది ఇట్లా కొనసాగితే ఎన్నేళ్ళైనా జరుపుకోవచ్చు. అందుకనే ప్రాధాన్యాలు ఉండాలి. ప్రాధాన్యతలు లేకుండా ప్రభుత్వాలు విచ్చలవిడిగా వ్యవహరిస్తే ఇట్లాంటి దుస్థితి దాపురిస్తుంది. ఇప్పుడు నిన్ననే చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో వెలుగోడు ప్రాజెక్టు గురించి కూడా ప్రకటన చేశారు. ఈ సంవత్సరం ఆఖరికంతా నీళ్లు అందించే బాధ్యత నాది అని చెప్పి ఆయన మాట్లాడినాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు సమస్య ఏంటంటే ఏది ప్రయారిటీ? ఇప్పుడు గాలేరు నగిరి ప్రయారిటా, తెలుగంగ ప్రయారిటా, హంద్రీనీవా ప్రయారిటా, లేదు వెలుగోడు రిజర్వాయర్ ప్రయారిటా, గోదావరి అనుసంధానం ప్రయారిటా, లేదా పోలవరం ప్రయారిటీనా? ఏదో ఒక ప్రాధాన్యాలు నిర్ణయించాలి కదా. ఈ ప్రాధాన్యాలు నిర్ణయించుకునేటప్పుడు చేయాల్సినటువంటిది ఏమంటే వెనుకబడినటువంటి ప్రాంతాలు, అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతాలు, దాహార్తితో ఉన్నటువంటి ప్రాంతాలు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రాంతాలు అన్నప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో అట్లాంటి సమస్యలు ఉన్నాయి, రాయలసీమ ప్రాంతంలో అట్లాంటి సమస్యలు ఉన్నాయి, ప్రకాశం జిల్లాలో అట్లాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి బాగా వెనుకబడినటువంటి ప్రాంతాలు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రాంతాలు, తాగునీటికి కూడా అల్లాడిపోతున్నటువంటి ప్రాంతాలు ఫస్ట్ ప్రయారిటీ. వాటికి అవసరమైనటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసి నువ్వు దశల వారీగా 1, 2, 3, 4, 5 అనుకో,
ఒకేసారి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు కట్టేసినట్టుగా దాదాపు 100 ప్రాజెక్టులు పైగా పెండింగ్ లో ఉంటే వాళ్ళేమో ఒక 44 ప్రాజెక్టులు, వీళ్ళు ఒక 57 ప్రాజెక్టులు ఇష్టానుసారంగా ప్రారంభాలు ప్రకటించేసి ఏ ఒక్కటి పూర్తి చేయరు, ఏ ఒక్కటి కంప్లీట్ కాదు, ఏ ఒక్కటి ఫంక్షనింగ్ లోకి రాదు. ఎవరిని మోసం చేయడానికి? మీరు జలయజ్ఞం అనే పేరిట ధనయజ్ఞాన్ని చేస్తున్నారు, డబ్బులు తినడం తప్ప మరొకటి కాదనేది కళ్ళకు కట్టినట్టుగా అర్థం అవుతోంది. కాబట్టి దీని అన్నిటిని ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడింది. అందుకనే మా బోటి వాళ్ళు ప్రశ్నిస్తున్నాము. ఇది అర్థం చేసుకోవాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. స్వర్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.